హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు ఏం చేద్దామంటే మటన్ మరాగ్ చేద్దాం. సింపుల్, మన బ్యాచిలర్ స్టైల్ మటన్ మరాగ్. ఓకే, దీనికి ఏం లేదు, అర్ధ కిలో మటన్ తీసుకున్నా, ఈ ఉల్లిగడ్డ కోసుకున్నా, మిర్చి కోసుకున్నా, కొత్తిమీర అయితే కొత్తిమీర ఇదేంటి ఏమంటారు, పుదీనా మింట్, అల్లం పేస్ట్, కారం, మన ధనియా, ఉప్పు, ఇక దీనికి మన నానబెట్టిన కాజు అండ్ ఆల్మండ్స్, ఇంకా నెయ్యి. ఇగో ఇది గరం మసాలా వేస్తే ఏం లేదంటే లేదు, ఇది అత్తగారి ఇంటికి పంపించి ఉంటే అవి వేస్తే ఏం లేదంటే లేదు. మనమైతే దీంతో ప్రిపేర్ చేస్తున్నాం. దీంట్లో అన్నీ ఉన్నాయి, ఇంట్లో డబ్బాల్లో అన్నీ ఎత్తుకుతే ఉన్నాయి. ఏమేమి చెక్కలు ఏంటి ఇవి, చెక్కలు, క్లౌస్, ఇంకేమో అన్నీ చూసుకోరు మీరే. దాని తర్వాత పసుపు. ఇక దీంతో తినాలంటే ఇది సిరిమలు కాదు, ఇది పన్ను. ఇది నార్మల్ సిరిమల్ అనేది నాంపల్లి దొరుకుతుంది. నేను నాంపల్లి పక్కన మణికొండలు ఉంటుంది. ఉల్లిగడ్డ ఏంటి ఇంత కోసినాం అంటే కాదు, ఒక యాటక్ కాదు కానీ బగరన్నం కూడా కావాలని వచ్చింది. బగరన్నం దీంట్లో. ఓకే చలో, ఇవన్నీ మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. చలో, ఇప్పుడు ఏం లేదు, ఇగో కుక్కర్ పెడుతున్నా, కొంచెం వేడి కానీ అంతలోపు మనం ఇది పేస్ట్ చేద్దాం. ఏం లేదు, జస్ట్ ఇది ఆల్మండ్స్, కాజు, పాలేయాలి, కొన్ని పాలేసి పేస్ట్ చేస్తా. కుక్కర్ కుడుతుంది బస్. ఇక వీకెండ్ అనేది ఇట్లా ఎంజాయ్ చేసుకోవాలి అంతే కానీ ఇక మామూలులాగా ఉండకుర్రి. ఏం కాదు, ఆమె లేకపోతే కానీ అట్లా చేస్తారనమాట, ఇట్లా ఏ కుర్రి మీరు. హలో ఫ్రెండ్స్, ఇగో మంచిగా గట్టిగా అయింది. ఏంటంటే ఇది కాజు ఆల్మండ్ పేస్ట్ పాలేసుకొని మిక్సీలో పట్టేస్తే అయిపోయారు. దీంట్లో మనం ఇవన్నీ ఇద్దాం ఇప్పుడు లైట్గా. జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ యాడ్ ద మటన్. సింపుల్. ఈ మటన్ ఏంటంటే జస్ట్ నేను రిబ్స్, మన చాప్స్ తెచ్చుకున్నా, స్పైన్ ఉంటుంది కదా మేకది, అది మీరు కావాలంటే ఏదైనా తెచ్చుకోవచ్చు మీ ఫేవరెట్ ముక్కలు. కానీ ఏంటంటే కొంచెం ముక్కలు ఉండి చూసుకోరు. ఒకవేళ ఇది అయితే బాగుంటుంది, ఇట్లా వస్తుంది మంచిగా, టేస్ట్ బాగుంటుంది. చాప్స్ ట్రై చేయండి. లేదు అంటే మనం మామూలు ముక్క కూడా ఓకే, కానీ విత్ బొక్క పెట్టండి. నెక్స్ట్ ఉప్పు, నెక్స్ట్ పెప్పర్ పౌడర్, పెప్పర్ పౌడర్ వేసుకొని చేసుకోండి. మటన్ ఉడుకుతుంది. లేదు, ఒక 2-3 గ్లాసులు వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 4-5 విజిల్స్ పెట్టేద్దాం. ఒక 4-5-6 అన్ని విజిల్స్ వేసేయండి. కుక్కర్ మూత పెట్టేసేయండి. మసాలా యాడ్ చేసుకోండి. జస్ట్ అన్నీ మిక్స్ చేసి పడేసేలా అదే మసాలా. లేదు అంటే ఇట్లాంటివి అత్తమాలు పంపించినా కానీ, మన ఇంటికి అత్తమాలు పంపిస్తారు కదా, ఇవి కూడా బాగుంటుంది చేసుకొని. మసాలా ఇట్లా వేసుకుంటే ఉంటుందిరా చారీ, ఇట్లా ఉంటుంది చూడు, వాసన సూపర్ ఉంటుంది మసాలా ఇట్లా చేసుకుంటే. కుక్కర్లో ఇట్లా ఉడుకుతా ఉంది అది మటన్ మనది. పేస్ట్ వేసుకొని జస్ట్ మంచిగా నీట్గా కలుపుకోండి. పేస్ట్
పాయ రెడీ, సారీ మరాగ్ రెడీ అండి. ఇక చూడు, ఇది ఈ కాంబినేషన్ క్రేజీ ఉంటుంది. ఇంకొంచెం ఉడికిస్తా, ఇంకా ముక్క అనేది జ్యూసీ లాగా ఉండాలి. ఇప్పుడు కూడా జ్యూసీ లాగా ఉంటుంది, ఇంకొంచెం జ్యూసీ. డిపెండ్స్ అపాన్ యూ, ఇంకా మీ ఇష్టం.